నమస్కారం న్యూస్ 9 టీవీకి స్వాగతం. నిర్మల్ జిల్లా ముధోల్ నియోజకవర్గంలో ఆధ్యాత్మికత వెల్లివిరిసింది. లోకేశ్వరం మండలం రాజూర గ్రామస్తుల చిరకాల స్వప్నం ఎట్టకేలకు నెరవేరింది. గ్రామంలో భవ్యమైన శ్రీ రామాలయ నిర్మాణానికి అధికారికంగా ముందడుగు పడింది. దాదాపు 50 లక్షల రూపాయల భారీ వ్యయంతో నిర్మించనున్న ఈ ఆలయానికి సంబంధించిన టెండర్ అప్రూవల్ కాపీని ఈ రోజు మాజీ ఎమ్మెల్యే శ్రీజీ విఠల్ రెడ్డి స్వయంగా గ్రామస్తుల చేతికి అందించారు. అసలు టెండర్ ఎలా మంజూరైంది? రామాలయ నిర్మాణ పనులు ఎప్పుడు ప్రారంభం కానున్నాయి? నిర్మల్ జిల్లా లోకేశ్వరం మండలంలోని రాజూరా గ్రామంలో ఈ రోజు పండగ వాతావరణం నెలకొంది. గ్రామస్తులంతా ఏకతాటిపైకి వచ్చి తమ సొంత గ్రామంలో శ్రీ రామాలయం నిర్మించుకోవాలన్న సంకల్పానికి ప్రభుత్వం తోడు నిలిచింది. మొత్తం 50 లక్షల రూపాయల వ్యయంతో ఈ గుడి నిర్మాణం జరగనుండగా ఇందులో 40 లక్షల రూపాయల ప్రభుత్వం CGF ఫండ్స్ ద్వారా మంజూరు చేయగా మరో 10 లక్షల రూపాయలను గ్రామస్తులు తమ వంతు డిపాజిట్ గా అందించారు. ఈ బృహత్తర కార్యానికి సంబంధించిన అధికారిక టెండర్ అప్రూవల్ కాపీని మాజీ శాసనసభ్యులు శ్రీజీ విఠల్ రెడ్డి ఈ రోజు లాంఛనంగా గ్రామస్తులకు అందజేశారు. అతి త్వరలోనే అగ్రిమెంట్ ప్రక్రియ పూర్తి చేసుకుని యుద్ధ ప్రాతిపాదికన ఆలయ నిర్మాణ పనులు ప్రారంభిస్తామని ఆయన ఈ సందర్భంగా స్పష్టం చేశారు. ఈ డ్రీమ్ ప్రాజెక్టును మంజూరు చేసినందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డికి, దేవాదాయ శాఖ మంత్రి శ్రీమతి కొండ సురేఖకి, అలాగే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి శ్రీ జూపల్లి కృష్ణారావుకి ముధోలు నియోజకవర్గ ప్రజల తరపున మాజీ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ శ్యామల, కాంగ్రెస్ మండల అధ్యక్షులు ముత్తాగౌడ్, PACS చైర్మన్ రత్నాకర్ రావు, కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షులు నరసన్న, ఆత్మ చైర్మన్ నర్సారెడ్డి, PACS వాయిస్ చైర్మన్ గంగాధర్ పాల్గొన్నారు. వీరితో పాటు మండల సర్పంచ్లు భుజంగరావు, రాజశేఖర్, కపిల్, ఆలయ కమిటీ అధ్యక్షులు పతాని భూమన్న, లోలం చిన్నయ్య, సీనియర్ నాయకులు సాయిరెడ్డి, గంగయ్య, రమేష్ గౌడ్, మాజీ సర్పంచ్ నరసయ్య, శ్రీనివాస్, అనిల్, సాయి, ప్రసాద్, కలీం, రోహిత్, అరళ మోహన్, కురమ పెంటన్న, ముజాహిద్ తదితరులతో పాటు భారీ సంఖ్యలో యువకులు, గ్రామస్తులు పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. అది రాజూర గ్రామం నుండి మా ప్రతినిధి షేక్ ముక్తార్ అందించిన గ్రౌండ్ రిపోర్ట్. దైవ కార్యానికి నిధులు మంజూరు కావడం పట్ల గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మరిన్ని తాజా వార్తలు, అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి న్యూస్ 9 టీవీ.